ఈ మధ్యకాలంలో ట్రెండింగ్గా వైరల్ అవుతున్న విషయం ఏదన్నా ఉంది అంటే భార్యలు భర్తల్ని చంపేయడమే. మీరు వింటుంది నిజమే. నేను కొన్ని ఇన్సిడెంట్ చెప్తాను. నిజంగా ఇలా కూడా జరుగుతాయని మీరు అనుకోవచ్చు, కానీ ఇలానే జరిగాయి. అయితే కర్ణాటకలో చూసుకుంటే భార్య యొక్క ప్రియుడితో కలిసి భర్తని చంపేసి ఆ శవాన్ని తీసుకెళ్లి గొంసంచిలో కట్టేసి కొన్ని మైళ్ళ దూరం పడేసి రావడం జరిగింది. మరియు మహారాష్ట్ర సాంగ్లీ డిస్టిక్లో తన భర్త నిద్రిస్తున్న సమయంలో గొడ్డలతో కట్టేసి చంపేయడం. మేఘాలయలో హనీమూన్ కానీ మేఘాలయ వెళ్ళి అక్కడ తన భర్తని ముక్కలు చేసి చంపేయడం. ఇక జార్ఖండ్లో వాళ్ళకి పెళ్లి జరిగి కేవలం 36 రోజులే అవుతున్నాయి. భోజనంలో విషం కలిపేసి తన భర్తను చంపేసింది. ఎటుపోతే మన మానవ సంబంధాలు ఈ జరగడానికి కారణాలు ఏంటి అని చూసుకుంటే నాకు తెలిసి ఇష్టం లేని పెళ్ళిళ్ళు, లేకపోతే బలవంతం పెళ్ళిళ్ళు, లేదంటే పరువు కోసం జరిగే పెళ్ళిళ్ళు. సో ప్రతి ఒక్క పేరెంట్స్ దీనిపై ఆలోచించండి. మీ పిల్లల పెళ్ళిళ్ళు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఈ సంఘటనలు జరిగిన తర్వాత అటు అమ్మాయి కానీ ఇటు అబ్బాయి కానీ ఇద్దరు జీవితాలు నాశనం అవుతున్నాయి. నాకు తెలిసైతే ఇవే కారణాలు. మీకు తెలిసిన మరి ఇంకేమైనా కారణాలు ఉంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోగలరని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హింద్.